శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11, 2026 వరకు అంటే రాబోయే 40 రోజుల పాటుగా శని మరియు కుజ గ్రహాల యొక్క సంయోగం అనేది మీన రాశిలో కలగబోతుంది, ఒక జల రాశిలో. సో ఈ కుజ మరియు శని గ్రహాల యొక్క సంయోగాన్ని జ్వాలాముఖి యోగం అంటారండి. రెండు శత్రుగ్రహాలు కలయిక జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ యొక్క జ్వాలాముఖి యోగం ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాశుల మీద, ఇలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. విద్య, ధర్మం, దూర ప్రయాణాలకి శుభకాలం. 9వ స్థానంలో ఏర్పడుతుంది ఈ యొక్క సంయోగం శని కుజ. తండ్రి ఆరోగ్యం, అధికారులతో సంబంధాలతో జాగ్రత్తగా ఉండాలి. విధి అనుకూలంగా మారుతుంది. ఈ సంయోగం మీకు గత పుణ్య ఫలాలను ఇవ్వగలదండి. ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు, 9లో ఉన్నాడు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణం, ధార్మిక సేవలకు సంబంధించి ఒక మంచి సమయంగా భావించాలి. అయినప్పటికీ కూడా తండ్రి ఆరోగ్యం మీద మీరు చూసుకుంటూ ఉండాలి. మరియు పెద్దల సమయాన్ని కూడా తీసుకోండి. గవర్నమెంట్ లేదా అధికార సంబంధ విషయాల్లో ఆలస్యం కావచ్చు కాస్త. అదేవిధంగా ధనము మరియు సుఖ సదుపాయాలు ఏదైనా ఉంటే మీకు పెరగొచ్చండి. కానీ ఖర్చు కూడా నియంత్రణ అవసరము, వ్యయ నియంత్రణ అవసరము, పాటించాలి. సో భగవంతుని ఆరాధన, ప్రార్థన మరియు పితృదానాలు ఈ కాలంలో కలిసి వస్తాయి. కాబట్టి సో శని కుజుల యొక్క స్థితి అనేది 9వ స్థానంలో ఉంది. 9 అంటే భాగ్యస్థానము. 6, 7, 8 9లో ఉన్నారు. అదేవిధంగా కుజుడు యోగకారకుడు కాబట్టి కొంచెం ఫలితాలు కొద్దిగా అబౌవ్ యావరేజ్ పాజిటివ్గానే ఎక్కువగా కనబడుతున్నాయండి కర్కాటక రాశి వారికి. ఏది ఏమైనా కుజ మరియు శని యొక్క స్థితి కాబట్టి హనుమాన్ సుబ్రహ్మణ్య ఆరాధన, కాలభైరవ అష్టకం చదువుతూ ఉండండి. కొంత శాంతితో కనుక ఉంటే, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ ఇది 40 రోజులే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో యూ కెన్ మేనేజ్ అండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. మీకు జరుగుతున్న దశలు బలంగా ఉన్నాయనుకోండి, గోచారం పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. జరుగుతున్న దశలు, అంతదశలు కనుక అనానుకూలంగా ఉండి గోచారం కూడా బాగలేదనుకోండి, అధమ ఫలితాలు వస్తాయి, నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో గమనించండి.